పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేయకూడదని ఒక సామెత ఉంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత కూడా ఉంది. పాకిస్తాన్ లాంటి దేశాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి. పాకిస్తాన్ వేసే మిస్సైల్స్, రాకెట్లు, విమానాలు మన భారత భూభాగంలోకి రాగానే వాటిని గాల్లో కూల్చేలా చేస్తుంది ఎవరో తెలుసా? S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని తయారు చేసింది రష్యా వాళ్ళు. 2018వ సంవత్సరంలో ఇండియా వాళ్ళు ఈ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుండి కొంటుంది అనేసరికి ఇండియాకి అమ్మొద్దు అని అమెరికా రష్యాకి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. అమెరికా ఇవ్వద్దు అని వార్నింగ్ ఇస్తే రష్యా ఈగో హట్ అయిపోద్ది కదా. అలా ఇండియాలోకి వచ్చిన బ్రహ్మాస్త్రమే ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది సుమారు ఆకాశంలో 400 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే మిస్సైల్స్ని, రాకెట్లని గాల్లోనే నాశనం చేస్తుంది. అంటే పాకిస్తాన్కి అవతల ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్న మిస్సైల్స్ని కూడా ఇక్కడ బార్డర్లో పెట్టి కనిపెట్టేస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మొత్తం 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇండియాలోకి వచ్చాయి. వీటిని చాలా ముఖ్యమైన బోర్డర్స్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు అనేది మనం ఈ వీడియోలో చెప్పకూడదు, ఎందుకంటే జాతిక్షేమం కాపాడుకోవాలి కదా. ఒక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఒకేసారి 16 నుండి 24 మిస్సైల్స్ పెట్టి ఒకేసారి పేల్చితే అవతల ఎంత పెద్ద తోపైనా సరే నేల కూలాల్సిందే. ఇందులో ఉండే 96L6E అనే రాడార్ సిస్టమ్ పాకిస్తాన్లో గడ్డి పూస కదిలినా సరే అది మిస్సైల్ అని తెలిసిన వెంటనే ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి పూనకం వచ్చేసి యాక్టివేట్ అయిపోద్ది. జస్ట్ మనోళ్ళు సిస్టంలో చూసి టార్గెట్ ఫిక్స్ చేసి ఆన్ చేయడమే లేటు. పాకిస్తాన్ దేశం మొత్తం మీద అక్కడ ఎయిర్పోర్ట్స్లో కానీ, ఆర్మీ క్యాంపింగ్లో కానీ, సముద్రం మీద కానీ ఎక్కడెక్కడ పాకిస్తాన్ వాళ్ళ విమానాలు ఉన్నాయనేది ఇక్కడ ఇండియాలో ఉండి చెప్తుంది ఈ డిఫెన్స్ సిస్టమ్. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ డిఫెన్స్ సిస్టమ్ని పెట్టారు. సముద్రం నుండి ఏమైనా వస్తే ఎలా అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు. ఇంత గొప్ప డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుండి ఇండియా కొనేసి పెట్టింది. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఈ పాటికి చాలా ఇండియా వచ్చేసి ఉండొచ్చు. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పవర్ చూసి అటు చైనా, టర్కీ దేశాలు కూడా రష్యా నుండి కొనేశాయి. మరి ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో 40 NX మిసైల్స్ పెట్టి కాసేపు పాకిస్తాన్ మీద దీపావళి ఆడిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.